హలో అందరికీ. ఇవాళ మన తాడేపల్లిగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ 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 బల్స్లమ్మ అమ్మవారి జాతర వైభవం గురించి ఈ వీడియోలో చూద్దాం. మన పశ్చిమ గోదావరి జిల్లాలో బల్స్లమ్మ తల్లి గురించి తెలియని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటారా, మా అమ్మ జాతర అనేది ఎంత అంగరంగ వైభవంగా 15 రోజులు జరిగిందంటే ప్రతి ఒక్కరూ 12 సంవత్సరాల వరకు గుర్తుండిపోయేలా చేశారు. ఒక ఇంట్లో పెళ్ళైతే ఆ ఇంట్లో వాళ్ళు, ఆ బంధువులు మాత్రమే సంతోషంగా జరుపుకుంటారు. అలాగే ఒక గుడిలోకి ఉత్సవం జరిగితే ఆ కులం వాళ్ళు వెళ్ళి చేసుకుంటారు. కానీ ఊరంతా పండగ, ఊరంతా దీపపు కాంతుల అలంకరణ ఎప్పుడైనా చూసారా? అదేనండి మా తల్లి బల్స్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో ఊరంతా పండగగా ఆనందంగా జరుపుకున్న జాతర. ఆంధ్ర అంతా దద్దరిల్లిపోయేలాగా మా బల్స్లమ్మ అమ్మవారి జాతర అయితే ఘనంగా జరిగింది. ఎలా అంటారా, ఊరికి 4 దిక్కుల అసలు ఊర్లో ఏ మూల అనేది వదలకుండా మొత్తం ఊరంతా దీపపు కాంతులతో అలంకరించారు. అసలు చూస్తుంటే జాతర టైంలో అసలు మా ఊరేనా నాకు అని అనిపించింది. అంత గర్వంగా అనిపించింది. మా ఊర్లో ఇంత పండగ, మా అమ్మ తల్లి పండగ మా అందరి మీద చేతుల మీదుగా జరిపించుకున్నారంటే ఎంత అదృష్టం అండి మేము. నాకు ఊహ తెలిసాక ఇది రెండవ జాతర. కానీ నాకు మా డాడీ ఎప్పుడు చెప్పేవారు, ఆయన పుట్టాక ఒక్కసారి జరిగింది జాతర, ఆ తర్వాత 12 సంవత్సరాల క్రితం జరిగింది జాతర, మళ్ళీ ఇప్పుడు. అంటే నేను విన్నది ఇప్పటికీ అమ్మవారి జాతర 3 సార్లు జరిగింది. కానీ ఈ జాతర గురించి చెప్పాలంటే అసలు ఒక్క మాటలో చెప్పలేము. ఎందుకంటే 12 రోజులు ప్రతి ఇంట్లో పండుగే, ప్రతి మనిషిలో ఆనందం, ప్రతి ఒక్కరి కళ్ళు అమ్మవారి దర్శనం, అమ్మవారి చల్లని చూపు కోసం ఎదురుచూపు. ఇక్కడ చూస్తున్నారు కదండి జనం. ఈ జనం వచ్చేసి జాతర రోజుల్లో ఒక్క రోజైనా శుక్రవారం నాడు ప్రతి ఇంటి నుంచి ఆడవాళ్ళు దీపాలను తీసుకొచ్చి, అంటే చిన్న పెద్ద ముసలి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శనం కోసం ఈ దీపాలను ఊరంతా తీసుకుని వెళ్ళి అమ్మవారి ముందు పెట్టారు. అందరూ ఎంత సంతోషంగా ప్రతిరోజు పాల్గొనేవారు. రోజుకొక ప్రోగ్రాం అనేది చేశారు. ఒకరోజు మార్నింగ్ ఇలా దీపపు కాంతులు అయితే, ఒకరోజు అమ్మవారిని మన చేతులతో అభిషేకించడం పసుపు నీళ్ళతో, అలాగే ఒకరోజు అమ్మవారిని పాతూరు తీసుకెళ్ళడం, అంటే అమ్మవారి పుట్టూరు పాతూరు. అమ్మవారు చిన్న గుడిసె వేసి, పూరు గుడిసె వేసి అమ్మవారికి ఘన స్వాగతం పలికి, పుట్టింటి వారు అమ్మవారి కోసం చలివిడి, పానకం, అలాగే సారె తీసుకొచ్చి అమ్మవారికి పుట్టింట్లో ఘన స్వాగతం పలికారు. అసలు ఆ రోజైతే జనాలను అదుపు చేయడం కూడా పోలీసుల వరం కాలేదు. ఎందుకంటే అంత క్రౌడ్ వచ్చారు అమ్మవారి పుట్టింటికి వస్తున్న రోజు. ఈ 12 రోజులు సాయంత్రం 7 గంటల నుంచి మ్యూజికల్ నైట్, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టారు. కానీ ఇందులో గొప్పతనం ఏంటంటే మా ఊరి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ప్రతిరోజు పార్టిసిపేట్ చేసి మొత్తం జనాలందరినీ ఎంటర్టైన్ చేశారంటే ఇట్స్ చాలా గ్రేట్ మూమెంట్ అని చెప్పచ్చు. జాతరలో ఆఖరి రోజు అంటే 12వ రోజున అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకోవడం. అసలు తాడేపల్లిగూడెంలో నేను చూడడం అయితే ఇలాంటిది ఫస్ట్ టైం అని చెప్పచ్చు. ఎందుకంటారా, ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి మేకపోతును వేశారు, ప్రతి ఇంటికి చుట్టాలు వచ్చారు. అసలు ప్రతి ఇంటి ముందు టెంట్ వేసి చుట్టాలతో అసలు ఇది మా గుడివేనా అనిపించింది నాకు. జాతరలో భాగంగా 22వ రోజు శుక్రవారం రోజున అమ్మవారికి అఖండ భారీ అన్న సమారాధన అయితే చేపట్టారండి. ఈ అన్న సమారాధనకి ప్రతి ఇంటి నుంచి బూరెలు కానీ, గారెలు కానీ, స్వీట్స్ కానీ అమ్మవారికి నైవేద్యంగా తీసుకురమ్మన్నారు. అంటే ప్రతి ఇంటి నుంచి తీసుకొచ్చారు. అవి చూస్తే ఆ క్వాంటిటీ బాబోయ్, అసలు ఒక 10 స్వీట్ షాప్స్ని కలిపినా అంత క్వాంటిటీ ఉండదేమో. అంతమంది భక్తితో అమ్మవారికి సమర్పించారంటే భక్తుల గొప్పతనం, అమ్మవారి మహిమ చూడండి. ఇక్కడ 50,000 మందికి సరిపడా అన్న సమారాధన అయితే చేశారండి. ఎటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా అందరికీ అన్నీ అందుబాటులో దొరికేలాగా టీం అయితే ఆర్గనైజ్ చేశారు. కానీ ఈ జాతర గొప్పతనం గురించి చెప్పాలంటే ఆ 22 రోజులు అమ్మ మా ఊర్లోనే మా అందరితో పాటే తిరిగారు. అమ్మ ఎంత సంతోషించారో, మేము కూడా ఈ జాతరలో పాల్గొన్నందుకు అంతే